జగన్ కు మేలు చేస్తున్న బాబు. వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు 9 మంది ఉన్నారు. వీరంతా టీడీపీ కూటమిలోకి వెళ్తారు అని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు అని ఎవరికి వారే స్వయంగా ప్రకటనలు ఇచ్చారు. అయితే ఇది నమ్మశక్యంగా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. నమ్మి తీరాల్సిందే అని కూడా రాజకీయ పరిణామాలు చెప్తున్నాయి. అది ఎలాగంటే టీడీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి మాత్రమే టీడీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి మాత్రమే టీడీపీలోకి వెళ్ళాలి. మరి వారు రాజీనామాలు చేస్తే మాజీ ఎంపీలుగా మిగులుతారు. ఎందుచేతనంటే టీడీపీ వారికి తిరిగి ఆ పదవిని ఇవ్వదు కనుక అని అంటున్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన ఖాళీలలో తమ పార్టీ వారిని తెచ్చి రాజ్యసభ సభ్యులుగా టీడీపీ చేసుకుంటుంది అని అంటున్నారు. దానికి ఉదాహరణగా ఇటీవల వైసీపీ నుంచి 2 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసిన ఉదంతాన్ని చెప్తున్నారు. మోపిదేవి వెంకటరమణ అలాగే బీద మస్తానరావు రాజీనామాలు చేశారు. ఇందులో మోపిదేవికి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని, ఆయన కుమారుడు రాజకీయ భవిష్యత్తు చూస్తామని హామీ మాత్రమే ఇచ్చారు. అది ఎప్పుడు జరుగుతుందని తెలియదు. మోపిదేవి మాత్రం మాజీ అయిపోయారు. అయితే ఆయన పదవీ కాలం కేవలం 2 ఏళ్లు మాత్రమే ఉంది. అయితే మరో 4 ఏళ్ల పదవీ కాలం ఉన్న బీద మస్తానరావు కూడా మరోసారి రాజ్యసభ ఇచ్చేందుకు టీడీపీ పెద్దలు అంగీకరించడం లేదు. ఆయనకి కూడా వేరే హామీలే ఇచ్చారని అంటున్నారు. అలా 2 వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే ఆ ప్లేస్లో టీడీపీ వారే ఉంటారు తప్పించి వీరికి చోటు లేదు. ఆ విషయం అవగతమైనాక వైసీపీ నుంచి ఎవరు రాజీనామాల జోలికి పోలేదని అంటున్నారు. ఇందులో చూస్తే కొందరికి 6 ఏళ్లు నిండు రాజ్యసభ సభ్యత్వం కూడా ఉంది. రాజ్యసభలో ఉండాలని వారికి కోరికగా కూడా ఉంది. అయితే విపక్షం నుంచి అధికార పక్షంలోకి చేరటం అంటే కొంత ఆనందమే, కానీ ఉన్న పదవిని పోగొట్టుకుని మాజీలు కావటం మరీ బాధాకరమని ఆలోచిస్తున్నారు. అందుకే ఎవరు టీడీపీ గేలానికి చిక్కటం లేదు అంటున్నారు. టీడీపీ వేసిన ఈ రకమైన ఎత్తుగడ వల్లే ఎక్కువ మంది వైసీపీ నుంచి ఈ వైపుకు రాలేదు అని అంటున్నారు. టీడీపీ అలా కాకుండా మీ సీట్లు మీకుంటాయి, మా వైపు వచ్చిన రాజ్యసభ సభ్యులు మీరే అని అంటే చాలా మంది ఆలోచించేవారు అని ప్రచారం సాగుతుంది. అయితే ఆ విధంగా ఆలోచించడానికి టీడీపీ అధినాయకత్వం సిద్ధంగా లేదు అంటున్నారు. ఎందుకంటే టీడీపీకి రాజ్యసభలో బలం కావాలి, తమ వారు ఉండాలని, తమదైన బలమైన ముద్ర ఉండాలని కూడా ఉంది. సో అది జరిగేది కాదు. మొత్తానికి చూస్తే ఈ పరిణామాలు వైసీపీకి కొండంత నిభ్రం కలిగించేలా ఉన్నాయని అంటున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.